ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆగస్టు 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే చాలా మెరుగ్గా ఉందని కూడా చెప్పచ్చు. ఈ కన్యా రాశి వారికి ఆర్థికంగా ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ఆస్తి మీకు కలిసి రావాలనుకుని చూసారా, అది మంచి సమయం ఇప్పుడు వచ్చింది. ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు బాగా తగ్గిపోయి ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు, పోటీదారులకు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా సాగిపోతాయి. ఆస్తి విలువలు పెరుగుతుంది. తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకి విదేశాల నుండి ఆశించినటువంటి సమాచారం లభిస్తుంది. మంచి ఉద్యోగం వస్తుంది. H1B వీసా లేదా మీకు వీసా రాకుండా రిజెక్ట్ అయినవి అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలంగా సాగుతుంది. ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. ఇది గవర్నమెంట్, ప్రభుత్వ, స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది. ఇది ఉద్యోగుల కార్యక్రమాలు మరింత కష్టపడి ఉండాల్సి ఉంటుంది. విద్యార్థుల చదువుల మీద చాలా శ్రద్ధ పెట్టండి. మంచి అవకాశాలు రాబోతున్నాయి మీకు. ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులకి ఇది చాలా ఉన్నతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగిపోయి ప్రేమగా ఉంటారు. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివార్చన చేయండి, అభిషేకం చేయండి. మాస ద్వితీయంలో మీ మనసు కొంత తెలియని భయంతో ప్రభావితం అవుతుంది. టెన్షన్ ఏం పడక్కర్లేదు, బాగుంటుంది. అటువంటి పరిస్థితులు మీరు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించడంలో తగ్గించుకోండి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఆలోచన పరంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసే పనులు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అధిక ఖర్చు ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ, లైజనింగ్ లేదా ఏ రకమైన ఏజెంట్ అయినా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలాంటి వృత్తిలో ఉన్న వారికి ఆరోగ్యం అద్భుతంగా ఉందని చెప్పచ్చు. చిన్నవే తలనొప్పి, జ్వరం, కళ్ళ మంట ఇలాంటివి వస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడండి. ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అన్ని విధాల విజయం ఇస్తుంది. మీకు కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి లేదా పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి దైవం సూర్య భగవానుని ప్రార్థన చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాని మాలను ధరించండి.